హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను దోసకాయ ఊరగాయ కలుపుతున్నాను. దోసకాయ ఊరగాయ కావాల్సింది ఒక 2 మంచి ఫ్రెష్గా ఉన్న దోసకాయలు తీసుకొని ఇలా ముక్కలు కోసుకోవాలి. దోసకాయ ఊరగాయ ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. 1 స్పూన్ పసుపు, 1 చిన్న గ్లాసు సాల్ట్, ఇది కారం 3 మామిడికాయలు ఉన్న కారం అండి. ఇది చాలా టేస్ట్ ఉన్నది, కలర్ఫుల్గా ఉంటుంది. కారం 1 గ్లాసు, ఆవు పిండి 2 స్పూన్లు, మెంతిపిండి, 1 చిటికెడు ఇంగువ, ఆయిల్. పల్లి ఆయిల్ పోసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదే వాడతాము మేము పచ్చళ్ళకి. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 1 గ్లాసు సాల్ట్, కారం. కారం చూడండి ఎంత రెడ్గా కలర్ఫుల్గా ఉందో. 2 గ్లాసుల కారం, 1 చిటికెడు ఇంగువ, 1/2 గ్లాసు మెంతిపిండి, 1/2 గ్లాసు ఆవు పిండి. టేస్ట్ చాలా బాగుంటుందండి ఆవు పిండి వేసుకుంటే. మేము ఆవు పిండి వేస్తాం ప్రతి పచ్చళ్ళలోనూ. 2 ఎల్లిపాయ గర్భాలు ఒలుసుకోవాలండి. ఇలా చితక్కొట్టుకొని వేసుకుని ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఇదిగోండి ఇలా వచ్చింది ఊరగాయ. అప్పటికప్పుడు సింపుల్గా దోసకాయలు కోసుకొని కలుపుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. 1 వారం 10 రోజులే ఉంటుంది. ఎందుకంటే మనం అన్నీ పచ్చియే కలుపుతున్నాం కాబట్టి 1 వారం 10 రోజులే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.